విహారీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంబిక చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా లక్ష్మిని 4-5 సంవత్సరాలైనా జైల్లోనే ఉండేలాగా చేయాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈ లక్ష్మిని ఇరికించాలి అని కొంత కానిస్టేబుల్ని పిలిచి దాన్ని బయటికి తీసుకురా అని చెప్పడంతో కానిస్టేబుల్ వెళ్ళి లక్ష్మిని బయటికి తీసుకొస్తుంది. అక్కడ ఇంకా ఆ ఎస్ఐ ఏం వాటర్ తాగుతావా లక్ష్మి? అప్పుడు నీకు వాటర్ తాగకుండా నీ చేతిలో నుండి పడేశానని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది తెలుసా? వాటర్ తాగు అని గ్లాస్ని ఇస్తూ ఉంటే ఇంకా లక్ష్మి డౌట్గానే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా పక్కన ఉన్న మరో కానిస్టేబుల్ ఈ ఎస్ఐ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏదో తేడా జరుగుతుంది, ఈవిడ ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి గ్లాస్ పెట్టుకోవడానికి చేయి చాపగానే ఆ ఎస్ఐ గ్లాస్ని కింద పడేసి వాటర్ తాగుతావా అని లక్ష్మి చెంపలు వాయిస్తూ లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని నీకు పెళ్ళయిందా? పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అని తాళి గట్టిగా లాగుతూ ఉంటే లక్ష్మి మరోవైపు లాగుతూ ప్లీజ్ మేడం ఇలా మాట్లాడకండి, ఇంకొక మాట మాట్లాడినా కూడా బాగుండదు అని అంటూ ఉంటే ఇంకా ఎస్ఐ అసలే తాళి వదలకుండా చాలా గట్టిగా లాగుతూ తెంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఒక్కసారిగా ఎస్ఐని తోసేస్తుంది. ఇంకా ఎస్ఐకి చాలా కోపం వచ్చి 202 అని ఇంకా కానిస్టేబుల్ అందరినీ పిలవడంతో ఒకరు తలకి గోడ గుద్దుకుంటారు, ఒకరు చేయి కట్ చేసుకుంటారు, ఒకరు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా రైటర్ అని అతను కానిస్టేబుల్ని పిలిచి ఈ లక్ష్మి డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కానిస్టేబుల్ల మీద దాడి చేసింది, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది, దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ టైప్ చేయని చెప్పడంతో ఇంకా అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. ఇంకా లక్ష్మిని గట్టిగా కొట్టి మళ్ళీ సెల్లోకి నెట్టేయడంతో లక్ష్మి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకో కానిస్టేబుల్ లక్ష్మిని చూద్దామని అలా నెట్టేసి ఎస్ఐ బయటకు వెళ్ళిపోతుంది. ఆ కానిస్టేబుల్ లక్ష్మిని చూసి అయ్యో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది అని గ్లాస్లో వాటర్ తీసుకొని వెళ్ళి లక్ష్మి మొహం మీద కొట్టి లేపుతూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి చేయి పట్టుకొని చూసేసరికి ఆవిడకి తను ప్రెగ్నెంట్ అని అర్థమవుతుంది. ఇంకా అలా లక్ష్మి లేచి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు పంపించకుండా ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఎస్ఐ మంచిది కాదమ్మా, తను ఏం పగ పెట్టుకుందో ఏమో నీ మీద అని ఆ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. అయినా నేను ఎందుకు బ్రతకాలి, చావాలనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను నీ నాడి చెక్ చేశానమ్మా, నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు, నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పడంతో లక్ష్మి చాలా హ్యాపీగా అటు బాధపడుతూనే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మరోవైపు బిహారీ వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటే అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఉదయం అయిన తర్వాత మళ్ళీ విహారీ లాయర్ని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇంకా అలా లక్ష్మి దగ్గరికి రాగానే లక్ష్మి విహారీ గారు అని సంతోషంగా ఆ విషయం చెప్పడానికి అలా సెల్లు దగ్గరికి రాగానే విహారీ వస్తాడు. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్తే విహారీ గారు ఇంట్లో అందరికీ చెప్పేస్తే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ విహారీ గారికి వస్తాయి, ఇప్పుడు చెప్పొద్దు అని లక్ష్మి ఆగిపోతుంది. ఇంకా అప్పుడే ఎస్ఐ అక్కడికి వస్తుంది. ఇంకా అలా ఎస్ఐ అక్కడికి వచ్చి ఎవరు రానిచ్చారు నిన్ను లోపలికి అని విహారీతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. లాయర్ గారు బెయిల్ తీసుకొచ్చాం కదా చూపించండి అని చెప్పడంతో ఇప్పుడు ఆ బెయిల్ దీనికి పని చేయదు, దాని మీద క్రిమినల్ కేసు కూడా ఉంది, ఇలా పోలీస్ వాళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టినందుకు అని ప్రూఫ్ మా వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ కానిస్టేబుల్ అందరినీ కట్టుకొని వచ్చి ఉంటారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి. ఇంకా వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. ఇంకా బెయిల్ పనికిరాదనడంతో విహారీ సైలెంట్గా ఇంకా బయటికి వచ్చేస్తాడు ఏం చేయలేక.